గంగాదేవి తనకి పుట్టిన ప్రతి శిశువును నదిలో కలిపిస్తుంది. ఎందుకు? రోజు నేను చెప్పబోయేది మహాభారతంలో అధ్యాయం 1. శాంతనుడు 7 సార్లు మౌనంగా అన్నీ భరించాడు. కానీ 8వ బిడ్డను కూడా నదిలో పడేయబోయే సమయంలో అతను సహనం తట్టుకోలేకపోయాడు. ఆగు, ఈ అమాయకుల బిడ్డను ఎందుకు చంపుతున్నావు? ఇది ఘోరమైన పాపం అని అడ్డుకున్నారు. గంగాదేవి కొంచెం బాధతో నవ్వింది. ఓ రాజా, నీవు నా వాగ్దానాన్ని మర్చిపోయావు. ఇప్పుడు నాకిక్కడ ఉండేందుకు కారణం లేదు. అయినా నేను ఈ బిడ్డను మాత్రం చంపను. ఈ బిడ్డని నీకు అప్పచెప్పాలనుకుంటున్నాను. కానీ ముందు ఇది విను. నేను గంగాదేవిని. వశిష్ఠ మహర్షి శాపం వల్ల మనిషిగా జన్మించి 8 శిశువులకు మానవ రూప జన్మని ఇవ్వవలసి వచ్చింది. ఆ శాప ఫలితంగా నేను ఈ విధంగా వారి జీవితాలను ముగించాల్సి వచ్చింది. ఈ 8వ బిడ్డ మాత్రం నిన్ను గౌరవించే గొప్ప యోధుడు అవుతాడు అని చెప్పి గంగాదేవి వెంటనే మాయమైపోయింది. ఆ శిశువు ఎవరో తెలుసా? ఆయన పేరు దేవవ్రతుడు. మహాభారతంలో ఒక మహాత్ముడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.